ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో టీడీపీ అధినేత తనయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కి మంత్రివర్గంలో ఛాన్స్ దక్కింది. తాజాగా నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. చంద్రబాబు మంత్రివర్గంలో మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా లోకేష్ కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు. ఛాంబర్లో కొన్ని పనులు మిగిలి ఉన్న కారణంగా ఇన్ని రోజులు ఇంటి నుంచే విధులు నిర్వహించిన నారా లోకేష్ తాజాగా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 4వ బ్లాక్లోని 208 ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మెగా డిఎస్సి విధి విధానాలకు సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ నేతలు లోకేష్ను కలిసి అభినందనలు తెలిపారు. మరోవైపు నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ఆయన సతీమణి నారా బ్రాహ్మణి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన నారా బ్రాహ్మణి, భావితరం భాగ్యరేఖలు మార్చగలవనే నమ్మకం నాకుందంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. అలాగే ఆమె చేసిన మరో ఆసక్తికర ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసిన బ్రాహ్మణి, అంతా పల్లెలో నుండి అమెరికా వెళ్తే అక్కడ చదివి పల్లె గడపల వద్దకు వచ్చి సిమెంట్ రోడ్లతో ఎల్ఈడి వెలుగుతో వాటి రూపురేఖలు మార్చేశారని, పనిలో పడి విమర్శలను పట్టించుకోకుండా అవార్డుల పంట పండించారని కొనియాడారు. నీ వ్యక్తిత్వ హాసనం చేసిన వారు అవాక్కయ్యేలా వాళ్లకు నువ్వంటే ఏంటో తెలియజేశావని లోకేష్ను పొగడ్తలతో ముంచెత్తారు. సవాళ్లతో కూడిన శాఖలను సాహసంతో తీసుకున్నావు. నీ సమర్థతతో నేటితరం భావితరం భాగ్యరేఖలు నువ్వు మార్చగలవనే నమ్మకం నాకుంది. కుటుంబ పరంగా ఎల్లవేళలా మీకు మా సహకారం ఉంటుంది. కంగ్రాట్స్ డియర్ అంటూ బ్రాహ్మణి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 2014లో టీడీపీ విజయాన్ని అందుకున్న సమయంలో లోకేష్ పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రిగా పంచాయతీలలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆ సమయంలో వ్యక్తిగతంగా అవమానాలను సైతం ఎదుర్కొన్నారు. అయినా ఎక్కడ తలొగ్గకుండా లోకేష్ రాజకీయ రంగంలో ముందుకు సాగారు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల్లో లోకేష్ యువగళం పాదయాత్ర చేసి టీడీపీ కూటమి విజయంలో తనదైన పాత్రను పోషించారు. కూటమి ఘన విజయాన్ని అందుకుని ప్రభుత్వం ఏర్పడగానే మళ్లీ పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా పల్లెల అభివృద్ధికి లోకేష్ అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అందుకే మంగళగిరి ప్రజలు లోకేష్కి భారీ మెజార్టీని ఇచ్చారని టీడీపీ క్యాడర్ బ్రాహ్మణి ట్వీట్కి రీట్వీట్ చేస్తున్నారు. అంతేకాక లోకేష్ని వ్యక్తిగతంగా విమర్శించిన ఆ నలుగురు వైసీపీ నేతలకు ఓ రేంజ్లో ఇచ్చిపడేసింది అన్న కమెంట్స్ సైతం వినిపిస్తున్నాయి.